ఏ గల్లీలో ఎన్ని గప్పాలైనా కొట్టొచ్చు, పార్లమెంట్లో ప్రశ్నించేటోళ్ళకే ఓ రేంజ్ ఉంటదబ్బా. సభల ప్రధానమంత్రి, సెంటర్ మంత్రులు, దేశమంతటికెళ్ళి ఎంపీలు, పెద్ద పెద్ద లీడర్లు ఉంటారాయే. మళ్ళా ఎవలేం మాట్లాడేది అన్ని రాష్ట్రాలలో చూస్తారు. అయితే మాట్లాడేటానికి మైక్ దొరుకుడే జరంత కష్టమవుతుంది. గా ఛాన్స్ వచ్చిందనుకో మంచిగా వాడుకోవాలే కదా మరి. మా తెలంగాణకు ఏమి ఇస్తలేరు, ప్రాజెక్టులు పైసలు మొత్తం ఆంధ్రాకే పట్టుకపోతుండ్రు, గిదేం తరీకా అని సెంటర్ వాళ్ళని గట్టిగానే ప్రశ్నించిండు మన పెద్దపల్లి ఎంపీ వంశీ సారు. ఎయిర్పోర్ట్స్ కోసం వస్తే రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు. ఎయిర్పోర్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ కి దాదాపు 7 నుంచి 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్. కానీ తెలంగాణలో కేవలం ఒకటే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆంధ్రప్రదేశ్ కి కేటాయిస్తున్నారు సార్. కానీ మా తెలంగాణకి కేవలం 100 కోట్ల ప్రాజెక్టులు, చిన్న చిన్న ప్రాజెక్టులు ఇస్తున్నారు సార్. తెలంగాణలో తిప్పలు పట్టించుకుంటలేరు. పోలవరం బ్యాక్ వాటర్ తోటి 2 లక్షల మందికి ముప్పుంది, కరకట్ట కట్టాలని ఇట్లా ఎన్నో ఎల్లబెట్టిండు పార్లమెంట్ లా. యూరియా క్రైసిస్ తెలంగాణకు వస్తుంది కానీ ఆంధ్రాకు వస్తలేదు సార్. తెలంగాణ రైతాంగానికి నష్టం జరుగుతుందని చెప్పి రికార్డు మీద చెప్పాలి సార్. ఇప్పుడు బంకచెర్ల ప్రాజెక్ట్ కడుతున్నారు సార్. కేవలము చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రాని ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే అంటున్నారో వాళ్ళకి మద్దతు తెలపాలని చెప్పి ఈ ప్రాజెక్టులు చేస్తున్నారు. అటెనక మన సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా, అప్పుడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ యొక్క వరంగల్ ఎయిర్పోర్ట్ కు అనుమతి ఇవ్వలేదు. రైల్వేలకు పూర్తిగా నష్టం చేసింది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చెల్ అంత గల్లత్ ముచ్చట. ఎన్నో మాటల సెంటర్ వాళ్ళని కలిసినాం, మీరే ఇస్తలేరని అటుకెళ్లి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ లేస్తే గడబడైంది జరసేపు. అవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, he has come and met the civil aviation minister number of times along with all MPs and represented for more number of airports there in తెలంగాణ. ఏ మాటకా మాట, ఏడ గింత సందు దొరికినా వంశీ సార్ అయితే గట్టిగా మాట్లాడుతుండబ్బా.